పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలినాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోతవారు ఏం చేస్తున్నాడో ఆడుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? హలో కారోబార్ సాబ్, అసలు ఊళ్ళే సర్పంచ్ని నేనా లేకపోతే ఆ ప్లేస్ కిల్ కట్టినోళ్ళ? అరే ఊళ్ళే మన పెత్తనం నడుతుందా లేకుంటే అవతల పార్టీ వాళ్ళది నడుతుందా? అసలు ఏందన్నట్టు చెప్పు. అసలు మీరు గ్రామ పంచాయతీ కానీ ఉంటారా, ఊళ్ళో ఉంటారా లేకుంటే నడితేనే తిని మంచంలో మలుచుకొని పంటాలా? ఆ గ్రామ కార్యదర్శి సాబ్కు ఫోన్ కలుపు, మాట్లాడతా నేను. అదృష్టం అందలం కెక్కితే బుద్ధి బురదల బోలింది అన్నట్టు మా ముసలోడు కాక ఊరికి సర్పంచ్ అయినా కూడా ఆ లేకిడి బుద్ధి మాత్రం పోనిచ్చుకుంటలేడు కదా. హలో ఏమ్రా, ఊరు పొడుగుతా మీ పార్టీ ప్లేస్ కిలో కట్టినందుకు మీకు అంత దమ్ము ధైర్యం ఎవరు ఇచ్చిర్రా? ఏ నుంచి వచ్చిందిరా పీకైతే? రేపు పొద్దుటి వరకు ఊళ్ళో ఒక్క ప్లేస్ కి కూడా కాని రావద్దు నాకు. మరి ఒళ్ళు చింతపండు అయితే మజాకు చేస్తారా మీరు? ఎక్కడ చూసినా ఊళ్ళే మా పార్టీ ప్లేస్ కీలు, నా ఫోటోలు ఉన్న ప్లేస్ కీలు తప్ప ఏ పార్టీ వాళ్ళవి కానీ ఏ ఫోటోలు ఉన్న కానీ కాని రావద్దు. పీక్ పరేది ఏంది ఏంది? నువ్వు సర్పంచ్ అయినంత మాత్రాన ఊరేమన్నా నీ అయ్యే జాగిరా ముసలోడా? నీ ఒక్కని ఫ్లెక్సీలే ఉండాలని ఫోన్లలో వార్నింగ్లు ఇస్తున్నావు. మా అయ్య జాగిరు కాదే, నేల ముచ్చుదానా నా జాగీరు. ఎందుకంటే నేను ఈ ఊరికి సర్పంచ్ని. ఊళ్ళో నా ఫోటోలు ఉన్న ప్లేస్ కిల్ తప్ప వేరేటోళ్ళ ఫోటోలు ఉన్న ప్లేస్ కిల్ కాని రావద్దు. మా పార్టీ ప్లేస్ కిల్ తప్ప వేరే పార్టీల ప్లేస్ కిల్ ఊళ్ళో ఒక్కటి ఉండద్దు, పీకి పారేయాలి. ఇది నీ వెనకటి కాలం కాదు ముసలోడా. అధికారం ఉన్నది కదా అని ఏతల కథలెత్తే మలిసి మక్కలు సాఫ్ చేస్తారు. హలో చెప్పురా కోటిగా, ఏంది? నువ్వు మా పార్టీని కాకుంటే నీ ఇంటి గోడల మీద మా ప్లేస్ కి కట్టద్దని రూల్ ఏమైనా ఉన్నదా? బరాబరిగా కడతాం, ప్లేస్ కీలు కడతాం. అవసరం అయితే మా పార్టీ జెండాను కూడా నీ ఇంటికి కడతాం. ఏం పిక్కుటో పిక్కో, ఎక్కువ తక్కువ మాట్లాడకు. నేను ఈ ఊరు సర్పంచ్ని, నేను చెప్పిందే రూలు నడుతుంది అంతే. మూసుకొని ఉండాలి నువ్వు. అది కాదు ముసలుడా, పోయినసారి వాళ్ళ పార్టీ మనిషి ఊళ్ళో సర్పంచ్ ఉన్నప్పుడు నువ్వు కూడా ఫ్లెక్సీలు కట్టుకున్నావు కదా. అప్పుడు వాళ్ళు నిన్ను ఏం అనలేదు కదా. ఇప్పుడు నువ్వు ఇటువంటి లంగ కథలు పడడు పద్ధతేనా చెప్పు? ఇదే మా పద్ధతి. వాళ్ళేం చేస్తారు, నువ్వేం చేస్తావు? ఇప్పుడు అధికారంలో ఉన్నది మేము చేసిందే న్యాయం, మేము మాట్లాడిందే చట్టం. అయినా నువ్వెందుకే బాగా ఎగురుతావు? మా పనులకు అడ్డం వచ్చిర్రు అనుకో. అడ్డం వస్తే ఏం చేస్తారయ్యా? ఏం చేస్తావా? అడ్డగోలుగా మాట్లాడినా మాకు అడ్డం వచ్చినా అడ్డంగా నరుకుతాం, చెప్పుతోడి కొడతాం, పిర్రల మీద ఎర్రగా కర్ర కాల్చి వాతలు పెడతాం. ఏం నా వెనక మరి ఎవరు లేరు అనుకుంటున్నావా? వచ్చి తాళ్ళు తుప్పిరు కానీ అనుకుంటున్నావా? నేను ఒక్క ఫోన్కి వచ్చిందనుకో, మా ఎమ్మెల్యే సారు కుయ్యి అనుకుంటా కారు వేసుకొని నిమిషంలో ఇక్కడ ఉంటాడు. మా పవర్ ఏదో తెలుస్తే నీకు? అడ్డంగా నరుకుతాం, చెప్పుతోటి కొడతాం, గుడ్డలు ఊడదీసి కొడతామని నీలక బల్పు మాటలు మాట్లాడితే జనాలు వచ్చే ఎలక్షన్ల నాటికి ఏం చేయాలనో వాళ్ళు చేసేది చేస్తారు. అది కూడా యాది పెట్టుకో. ఎవ్వరేం చేసినా ఎన్ని కథలు పడ్డా 5 ఏళ్ల దాకా మేమే ఉంటాం. ఇప్పుడు నాకు అధికారం ఉన్నది, నాకు నచ్చినట్టే చేస్తే, నాకు ఇష్టం ఉన్నట్టే మాట్లాడతా. ఎవరేం చేస్తారే? అరే పిల్లగాళ్ళు, ఊళ్ళే నా ఫోటోలతో ఉన్న ప్లస్ కిల్ తప్ప వేరేటోళ్ళ ఏ పార్టీ ప్లస్ కిల్ ఉన్నా కూడా వాటిని పర్ర చింపాలి. మీకు ఎన్ని బిస్కెట్ల ప్యాకెట్లు కావాలన్నా ఇస్తా, ఎన్ని కూల్ డ్రింక్స్ కీసలు కావాలన్నా కూడా ఇస్తా, తాగుర్రి. కానీ ఊళ్ళో మాత్రం అన్నిటి పీకి పారేయాలి, అన్ని చింపేయాలి. సరేనా? ఓ తాత, అది పద్ధతి కాదే. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజలే రాజులుగా ఉండాలి. వాళ్ళ ఇష్టాలనే పాలకులుగా మీరు గౌరవించాలి. అంతేగాని మేమే రాజులం కదా అని మీకు ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకుంటా పోతా అంటే జనాలు తిరగబడ్డనాడు మీరు బయట తిరగకుండా అవుతారు. యాది పెట్టుకో. అరే నువ్వు కూడా బాగా మాట్లాడతావు. ఒక్క నిమిషం ఆగు, మీ పెద్ద సార్ హనుమంతన్నకు ఫోన్ చేసి మాట్లాడతా. అదో హనుమంతన్న నమస్తేనే. అరే ఎవర్రా అంటావేంది? అరే నేను జోరుదారు రాముల్నా. ఇప్పుడు ఈ వార్తలు చదివే పొల్ల మా పార్టీకి అనుకూలంగా ముచ్చట్లు చెప్తలేదే. పొద్దుటి కల్లా ఆ కుర్చీల నుంచి లేపి పారేయాలి, పీక్ పారేయాలి, నా కొలువులు ఉంచద్దు. అరే మాకు చెప్పేందుకు నువ్వేమని విరానంటావేంది? అరే నేను రాములు కాదే. హలో హనుమంతన్న, ఫోన్ కత్తిరింగ్ చేసింది కదా, ఇదేంద్రి? నువ్వు చెప్తే ఇనేటోళ్ళ కాడ నడుస్తాయి నీ ఆటలు గాని ఎక్కడ పడితే అక్కడ, ఎవరి కాడ పడితే వాళ్ళ కాడ ఆడకు. అట్లనే ఊళ్ళ జనాల కాడ కూడా ఆడకు. తేడా వస్తే మొక్కలు ఇరగదంటారు మరి. అట్లా తన్నినాడు చూస్తామే కానీ, అరే పిల్లలు ఊళ్ళో ఎవ్వరింటి మీద కానీ ఎక్కడ కానీ మన పార్టీ జెండాలు, మన ప్లస్ కిల్ తప్ప ఏరేటోని పార్టీ జెండాలు కానీ ప్లస్ కిల్ కానీ కనబడితే మొత్తం పీకి పారేది. 3 బజార్ల కాడ వేసి కాడబెట్టుర్రి.
ఎవడేమన్నా అంటే నేను చూసుకుంటా. నేను మన కారబార్ సార్కును మన కార్యదర్శి సార్కు చెప్తా. మీకేమన్నా కావాలన్నా కూడా వాళ్ళ దగ్గర పోయి అడుకోరి. ఎంత అంటే అంత పైసలు ఖర్చు చేద్దాం. ఊరేమన్నది సర్పంచ్ రాములురా, ఇక్కడ ఎవర్రా నాకెదురుగా వచ్చేది. అధికారం నెత్తికెక్కితే కుక్కైనా ఇల్లెక్కి మొరుగుతుంది అన్నట్టు నీ కథ కూడా అట్లనే ఉన్నది ముసలోడా. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు, నీది కూడా పద్ధతి కాదు, తెలుసుకో. తెలుసుకున్న నాడు మాగా తెలుసుకుంటాం మేము, కానీ మరి నువ్వేందే అవతల పార్టీల దగ్గర పైసలు తీసుకొని వార్తలు చదివే పేడ్ ఆర్టిస్టువా? ఎప్పుడు చూడు మా పార్టీకి వ్యతిరేకంగానే మాటలు మాట్లాడతాను, వాళ్ళకు మంచిగా సపోర్ట్ చేస్తాను. ఏంది నీ కథ? ఏ ముసలడా, నేను ఆర్దాకు వచ్చిందనుకో మూతి మీద గుద్దితే ముంగడి పనులన్నీ రాలుతాయి. ఇంకోసారి పేడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడినవనుకో మర్యాద ఉండదు. మనయా మర్యాద కూడా కొంచెం ఏం చేస్తావే? సర్పంచ్ రాములు ఇక్కడ లెవెల్ ఏరే. సర్పంచ్ రాములు కట్టెలు పట్టుకొని ఏంది ఊరోళ్ళంతా కట్టెలు పట్టుకొని వస్తాను. లేర్రా లేర్రా కొడుకులారా, వాళ్ళకు దొరికేది మర్కిలి కదా అంటారు. అయ్యో ఏమైంది సర్పంచ్ రాములు? మంది వస్తాను అనగానే పోయి అర్రలో దాక్కున్నావు. పరిస్థితులు మనకి కానప్పుడు జర్రంతా ఓపికతో ఉండాలి. అయినా ఎక్కడ నెగ్గాలనో కాదు ఎక్కడ తగ్గాలనో తెలిసినోడే ఈ సర్పంచ్ రాములు. అయితే కానీ ఓపిచ్చాయి. ఇప్పటిదాకా నేను తిట్టినాను, అవి కడుపులో పెట్టుకొని నేను ఎక్కడ దాక్కున్నా అనేది ఆ ఊరి జనాలకు చెప్తాక నీకు దండం పెడతా. సరే సరే కానీ కడమ వార్తలేదు చదువుకో. 2-3 రోజుల దాకా ఈ మూల నుంచి వెళ్ళేవా, ఇక ఎన్నే ఉంటా. చూసిన రానోళ్ళ మా ముసలోని ఏతులు ఎట్లున్నాయో, చేతిలో అధికారం ఉన్నదని ఏ వాళ్ళ ఎగిరేండు. కాకుంటే జనాలంతా అందుకొని 4 దంతరని తెలవంగానే అన్ని మూసుకొని మూలకు కూస్తున్నాడు. మరి కాదనొల్లా, రూములేసి బంధిస్తే పిల్లి కూడా పులైనట్టు అమాయకుల మీద ప్రతాపం చూపిస్తామంటే వాళ్ళకు సుతం మండిన రోజు ఎవ్వల్ని చూడారు. గా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనానే అక్కడి యూత్ పొరగాన్లు ఉరికిచ్చి దేశాలు దాటేటట్టు చేసిండ్రు. ఇక ఈ బుడ్డ లీడర్లు ఎంత చెప్పుండ్రి.